తన తండ్రికి మద్యం విక్రయించొద్దని చెప్పిన కొడుకుపై దౌర్జన్యానికి దిగి కొట్టి గాయపరిచాడు ఒక బెల్ షాప్ నిర్వాహకుడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మల్లవరం లంక గ్రామంలో జనసేన నాయకుడు కోసమే విజయ్ కిరణ్ అనే వ్యక్తి గ్రామంలో సోడా కొట్టునందు బెల్ షాప్ నిర్వహించడం వల్ల తన తండ్రి మద్యంకు బానిసై ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన యువకుడు తన తండ్రికి మద్యం విక్రయించొద్దని షాప్ నిర్వాహకుడితో చెప్పగా ఆగ్రహించిన బెల్ షాప్ నిర్వాహకుడు యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. నాకు అధికార పార్టీ అండ ఉంది, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ తనను కొట్టి గాయపరిచాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మాది మల్లవరం పెదలంక, నర్సాపురం మండలం. మన మల్లవరం పెదలంకలో కుసుమ కిరణ్ అని ఒక అతను లిక్కర్ అమ్ముతాడు. నేను మా డాడీ గారికి లిక్కర్ ఇవ్వకండి అనేసి వెళ్ళి అడిగితే నన్ను నేను అమ్ముకుంటూ నీకేంట్రా అనేసి నా మీదకి రాడ్ ఇచ్చుకుని వచ్చి కొట్టి నేను కింద పడిపోయాను. కింద పడిపోయేటప్పటికి కర్ర ఇచ్చుకుని వచ్చి నన్ను కొట్టాడు. పలానా దిడ్ల యహాన్ అని కుసుమ కిరణ్ వాళ్ళ ఆవిడ, వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను కొట్టి నా కాళ్ళు రెండు పట్టుకుని ఏడిసి మధ్యలో కొట్టబోయారు. కొట్టబోతే నేను అటు ఇటు భయంతో లాక్కుంటే చేతికారు ఇచ్చి కొట్టేటప్పటికి ఇక్కడ తగిలింది తొడ మీద. నేను అప్పటికి దిడ్ల యహాన్, కుసుమ కిరణ్, దిడ్ల యహాన్, కుసుమ కిరణ్ వాళ్ళ ఆవిడ కొట్టారు. నేను అప్పటికి మా అన్నయ్య ఉన్నాడు అక్కడ. అన్నయ్య వచ్చి నన్ను పట్టుకుని తీసుకెళ్ళబోతే సీసాకాయలు కొట్టేదురుకుండా ఉన్నాయన్నీ తీసుకుని రోడ్డు మీదకి విసిరేసాడు. విసిరేసి చెదగొట్టేసి మాకంటే ముందు హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యాడు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చారు, పోలీస్ అతను వచ్చి స్టేట్మెంట్ రాసుకుంటుంటే ఏమైంది గొడవ అన్నారు. నేను ముందు అమ్ముతున్నారు, ముందు అమ్మకండి, మా నాన్నగారికి ఇవ్వకండి ముందు అనేసి నేను అంటే నువ్వెవడవరా లంజా కొడక అనేసి నన్ను దుర్భాషలాడి నా మీదకి కర్ర ఇచ్చుకుని వచ్చి దాడి చేశాడు. అంతలోపటికి కుసుమ కిరణ్ వాళ్ళ ఆవిడ, దిడ్ల యహాను వచ్చి ఆయనతో పాటు నన్ను ముగ్గురు కలిపి కొట్టారు. కొట్టి దిక్కున్న చోట చెప్పు అన్నారు. అయిన తర్వాత సీసాకాయలు కొట్టెదురుగున్న సీసాకాయలు అన్నీ రోడ్డు మీద చల్లాచెదురుగా విసిరి ఆయనే చెదగొట్టుకుని వచ్చారు. నన్ను హాస్పిటల్ నుంచి అంబులెన్స్ మీద తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత పోలీసులు నన్ను వచ్చి స్టేట్మెంట్ రాసుకున్నారు. ఏంటి గొడవ అని అడిగితే ముందు అమ్మొద్దు అని నేను వెళ్ళి అడిగితే నన్ను కొట్టారు అని చెప్పాను. ఎందుకు ముందు అమ్మారని నేను రాసుకోను, మరి ఇంకెలా రాస్తారు సార్ అంటే ముందు పోయించాడని రాసుకుంటాను. అలాగెలా రాస్తారు సార్ అంటే నేను రాయనంటే రాయను, ముందు పోయించాననే రాసుకున్నారు. పోలీసుల దగ్గర కూడా నాకు న్యాయం లేదు, నాకు న్యాయం చేయాలి మీరే. నాకు ఇంటికి వెళ్తే చాలా భయం వేస్తుంది, ఇంటికి వెళ్ళాలనిపించలేదు, వాళ్ళు నన్ను చంపేస్తారేమో అని. ఆ రోజు నేను ఎంత గట్టి కొట్టారంటే నాకు ఒక్కడికే తెలుసు. నన్ను మా అన్నయ్య వచ్చి తీసుకొచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసి తీసుకెళ్ళారు. మాది మలవారి లంక అండి. మరి మలవారి లంక అయితే ఇక్కడ ఈ మలవారి లంకలోనే విజయ్ కిరణ్, దిడ్ల యహాన్ అన్న వాళ్ళు చాలా గొడవలతోనే ఉంటున్నారు. అంతే కదా, కిరణ్ ఆ వ్యక్తి కొట్టిపెట్టి కొట్టులోను ముందు అమ్ముతూ వాళ్ళ భార్యని అక్కడ అందులో పెడుతూ అవి వెళ్ళినోళ్ళకి అందరికి తాగుడేంతూ చాలా రభస కింద ఉంటారు. అక్కడ బల్లలు వేసి అన్నీ చేస్తున్నారండి. అయినప్పటికీ కుర్రాడు అక్కడికి వెళ్ళి మా నాన్నకు ముందు ఏం చేద్దు ఇవ్వద్దు, డబ్బులకైనా ఇవ్వద్దు అనేసి ఇల్లు అడుగుతుంటే ఆ కిరణ్ అన్న వ్యక్తి వెళ్ళి ఈ కుర్రాడిని కొట్టేసాడండి. ఈ సీసాకాయలు బల్ల కొట్టి రభస చేసాడండి. రభస చేసి ఆ కుర్రాడు అడిపడితే వాళ్ళ చిన్నాయన గారు అబ్బాయి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్తే అంబులెన్స్ మీద తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారండి. అంతేకాదు ఆ కుర్రాడితో పాటు నేను తోటనాగురని నేను, అంతేకాదు మా చిన్నాయన గారు అబ్బాయి వెంకటేశ్వరు, ఈ తేజ అనే కుర్రోళ్ళని మొత్తం 5 కేసు పెట్టారండి. అన్యాయంగా పెట్టారండి. ఇది ఎప్పటి నుంచో ఇలా గొడవలు చేస్తున్నారండి. అంతేకాదు రాజకీయంగా గెలిచిందండి సంతోషం కావడం లేకుండా అందరి మీద ఈ గొడవలు స్థాపిస్తూ అందరి మీద చాలా ఇచ్చలవేడిగా ఉంటున్నారండి. నన్ను కూడా కేసు పెట్టారండి. నేను పాలకొల్లో ఉన్నాను, నేను లేను, మా చిన్నాన్న గారు అబ్బాయి కూడా లేడు. లేని వాళ్ళని కూడా తేజ అన్న కుర్రాడు కూడా ఇంట్లో ఉన్నాడు. అందరూ బయట లేని వాళ్ళని కూడా ఇలాగ చాలా అక్రమంగా కేసులు పెడుతూ చాలా ఏదిస్తున్నారండి. మీరు అందరూ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నామండి.